ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి సౌజన్య ఛానల్. ఈ రోజు మన ఛానల్లో నేను చెప్పినట్టుగానే బేసిక్ కేక్స్ అన్ని కూడా మీకు నేర్పిస్తానని చెప్పాను కదా. అందులో భాగంగానే ఫస్ట్ వచ్చే కేక్ వెనిలా స్పాంజ్ కేక్. ఈ కేక్ ఎంత బాగా వచ్చిందంటే 100% ఫ్లఫీగా మంచి టెక్స్చర్తో వచ్చింది. మీరు కూడా ఇదే మెథడ్ ని ఫాలో అయ్యి మీ ఇంట్లో వాళ్ళకి కేక్ చేసి పెట్టండి. 100% వాళ్ళకి నచ్చుతుంది. సో దీనికి మనం చేయాల్సిన ఫస్ట్ ప్రిపరేషన్ ఏంటంటే, మనం ఏ బౌల్లో అయితే కేక్ ని వేయాలనుకుంటున్నామో ఆ బౌల్లో ఆయిల్ తో గ్రీస్ చేసి మైదాని డస్ట్ చేసి పెట్టుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పేపర్ అవైలబుల్ గా ఉంటే బేకింగ్ పేపర్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఇదే మెథడ్ ని ఫాలో అవుతాను. ఇలా అన్ని వైపులా మైదా తోటి డస్ట్ చేసి పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఏ బౌల్లో మనం కేక్ ని బ్యాటర్ ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లో 4 ఎగ్ వైట్స్ ని సెపరేట్ గా తీసుకుని పెట్టుకోవాలి. ఎగ్ వైట్స్ అండ్ ఎగ్ యోక్స్ రెండు కూడా సెపరేట్ గా బీట్ చేసుకోవడం వల్ల మన కేక్ అనేది ఫెయిల్ అవ్వకుండా 100% సక్సెస్ అవుతుంది. అందుకోసమే రెండింటిని సెపరేట్ గా బీట్ చేస్తున్నాను. రెండింటిని ఒకేసారి బీట్ చేసినా సరే కూడా ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇలా ఎగ్ వైట్స్ ని ఎంతగా బీట్ చేయాలంటే స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ అయిన తర్వాత మనం సెపరేట్ గా ఉంచుకున్న ఎగ్ యోక్స్ ని కూడా వేసి ఒక 5 మినిట్స్ పాటు బీట్ చేసుకోవాలి. మనం వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా 5 మినిట్స్ పాటు బీట్ చేసుకోవడం వల్ల కేక్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఎలక్ట్రికల్ బ్లెండర్ లేదు కదా, కేక్స్ అది ఎలా చేయగలమని అనుకోకండి. ఖచ్చితంగా చేయొచ్చు. కాకపోతే కొన్ని టిప్స్ అండ్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ని ఫాలో అవ్వాలి. అది కూడా నేను మీకు నేర్పిస్తాను. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఉంచుకోండి. రానున్న వీడియోస్ లో మీరు అన్ని కేక్స్ నేర్చుకోగలరు. తర్వాత 1 కప్ వరకు పౌడర్ షుగర్ ని తీసుకుని, పౌడర్ షుగర్ అంటే ఏం లేదండి, షుగర్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనకి ఇక్కడ మెల్ట్ అవడానికి చాలా టైం పడుతుంది. ఎక్కువసేపే మనం బీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పౌడర్ షుగర్ తీసుకోవడం వల్ల మనకి బీట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. షుగర్ ని మిక్సీలో వేసి మెత్తటి పౌడర్ లాగా చేస్తే అదే పౌడర్ షుగర్ అండి. మనకి 1 కప్ పౌడర్ షుగర్ కావాలి అంటే 3/4 కప్ షుగర్ తీసుకుని దాన్ని మిక్సీ పడితే మనకి 1 కప్ వరకు పౌడర్ షుగర్ వస్తుంది. పౌడర్ షుగర్ ని కూడా బ్యాచెస్ గా వేసుకుంటూ బాగా బీట్ చేసుకోవాలి. ఇలా షుగర్ అంతా కూడా మెల్ట్ అయింది అని మనకు అనిపించిన తర్వాత 1/4 కప్ వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ ని 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్లెస్ ఆయిల్ ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే, పీనట్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ ఇలా వేరే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్న ఆయిల్ ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి కేక్ బేక్ అయిన తర్వాత కేక్ తిన్నప్పుడు మనకు ఆ ఫ్లేవర్స్ అనేవి తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి అది అవాయిడ్ చేయడం కోసం ఫ్లేవర్లెస్ ఆయిల్ ని యాడ్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. ఆ తర్వాత 1 కప్ వరకు మైదాని తీసుకుని ఏదైనా స్పాచులాతో గానీ విస్కర్ తో గానీ మిక్స్ చేసుకోవాలి. ఫ్లోర్ వేసిన తర్వాత ఎలక్ట్రికల్ బ్లెండర్ తోటి బీట్ చేయని అవసరం లేదు. ఎందుకంటే అలా బీట్ చేసేస్తే మన కేక్ ఫ్లఫీనెస్ అనేది తగ్గిపోతుంది. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసి ఎక్కడా లంప్స్ అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. స్పాచులాతో మిక్స్ చేసుకున్నప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మిక్స్ చేసుకోవాలి. అదే విస్కర్ తో మిక్స్ చేసుకున్నప్పుడు ఒకే డైరెక్షన్ లో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా లంప్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత మన బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్ గా అయిందంటే 1/4 కప్ వరకు కాచి చల్లార్చిన పాలని కొంచెంగా యాడ్ చేసుకుంటూ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ప్రీహీట్ కోసం ఒక కుక్కర్ లో గానీ కడాయిలో గానీ అడుగున సాల్ట్ వేసి మూత పెట్టి హై ఫ్లేమ్ లో ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత మనం ముందే డస్ట్ చేసి పెట్టుకున్న బౌల్లో మనం తయారు చేసిన కేక్ బ్యాటర్ అంతటిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి ఎంత సిల్కీ స్మూత్ గా షైనీగా ఉందో మన బ్యాటర్ అనేది. ఎక్కడా లంప్స్ లేకుండా చక్కగా మిక్స్ అయిపోయింది.
ఆ తర్వాత 2-3 సార్లు బౌల్ని ట్యాప్ చేయడం వల్ల ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి బర్స్ట్ అయిపోయి బౌల్లో బ్యాటర్ అనేది సెట్ అవుతుంది. తర్వాత బౌల్ని ప్రీహీట్ చేసిన కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసి మీ దగ్గర అవైలబిలిటీని బట్టి టూటీ ఫ్రూటీ కానీ మిక్స్డ్ నట్స్ కానీ వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో 35 to 40 minutes పాటు బేక్ చేసుకోవాలి. నాకైతే 35 minutes పట్టిందండి బేక్ అవడానికి. 35 minutes తర్వాత ఒకసారి కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేయడం కోసం ఏదైనా టూత్ పిక్ కానీ ఫోర్క్ కానీ నైఫ్ కానీ పెట్టి చూస్తే టూత్ పిక్ కానీ క్లీన్గా వచ్చింది అంటే మన కేక్ అనేది బేక్ అయిపోయినట్టే. ఆ తర్వాత కేక్ని అందులోనే ఉంచకుండా బయటకు తీసి పూర్తిగా చల్లార్చిన తర్వాత చుట్టూ ఏదైనా నైఫ్ తోటి స్క్రేప్ చేసుకుని డిమౌల్డ్ చేసుకోవాలి. చూడండి మన కేక్ ఎంత బాగా పర్ఫెక్ట్ గా బేక్ అయిందో. మనం వేసిన బ్యాటర్ కి 100% డబుల్ క్వాంటిటీతో మన కేక్ బేక్ అయిపోయింది. ఎంత స్పాంజీగా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో తెలుసుకోవడం కోసం నేను ఇక్కడ గట్టిగా ప్రెస్ చేసి చూస్తున్నాను చూడండి. అయినా సరే అది ఒరిజినల్ షేప్ కి రీటైన్ అవుతుంది. అంటే మన కేక్ 100% ఫ్లఫీగా స్పాంజీగా వచ్చింది అని అర్థం. ఇంట్లో పిల్లలు కేక్ కావాలి అని అడిగినప్పుడు సింపుల్ గా ఇలా చేసి పీసెస్ కింద కట్ చేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఒక 5 days వరకు పిల్లలకి మనం కేక్ అడిగినప్పుడల్లా మనం చేసిన కేక్ ని ఇవ్వచ్చు. మన కేక్ ఎంత టాల్ గా వచ్చింది అంటే 4-5 లేయర్స్ ఈజీగా కట్ అవుతాయి. ఎప్పుడైనా డెకరేట్ చేసుకునేటప్పుడు 4-5 లేయర్స్ ఈజీగా కట్ చేసుకుని డెకరేట్ చేసుకోవచ్చు. ఇదే బ్యాటర్ ని సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని కప్ కేక్ మౌల్డ్స్ లో వేసుకుంటే కప్ కేక్స్ అయిపోతాయి. సో ఇదండి ఈరోజు వీడియో. వెనీలా స్పాంజ్ కేక్ ఎలా చేయాలి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో వీడియో నచ్చితే కనుక దయచేసి ఒక లైక్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక నా కంటెంట్ నచ్చితే నేను చెప్పే విధానం కూడా నచ్చిందంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.